أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولا يحسبن الذين يبخلون بما آتاهم الله من فضله هو خير لهم بل هو شر لهم سيطوقون ما بخلوا به يوم القيامة ولله ميراث السماوات والأرض والله بما تعملون خبير. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు మనందరి జీవితాలలో శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి దైవం, మానవులందరి సృష్టికర్త అయిన అల్లాహ్ మనందరి కోసం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 180 వాక్యం అరబీ పారాయణాన్ని వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. అల్లాహ్ తన అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదించినప్పటికీ ఎవరైతే పిసినారితనాన్ని చూపుతారో, ఈ పిసినారితనం తమకు మేలైనదిగా భావించకండి. ఇది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు లోభత్వంతో ఏదైతే కూడబెడుతున్నారో అదంతా ప్రళయం నాడు వారి పాలిట కంఠపాసమవుతుంది. భూమి ఆకాశాల వారసత్వం అల్లాహ్కే చెందుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది ఆయనకు తెలుసు. సోదరులారా, ప్రధానంగా ఈ వాక్యాలలో దైవం పిసినారితనాన్ని ఎవరైతే వహిస్తారో, మరి అటువంటి వారి యొక్క అంతిమ ఫలితం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చెప్పడం జరిగింది. సోదరులారా, మనిషి సహజంగా తన ధనం పట్ల మరి ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమను కలిగి ఉంటాడో, మరి ఎప్పుడైతే ఈ ధనం నేను స్వయంగా నా శక్తి సామర్థ్యాల ద్వారా సంపాదించుకుంటున్నాను అని ఎవరైతే భావిస్తాడో, అతను ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్కువగా భయపడుతూ ఉంటాడు. మరి ఈ ధనం వెళ్ళిపోతే నేను బీదవాడిని అయిపోతానేమో అని చెప్పేసి. అందుకనే సోదరులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో మొట్టమొదటి అధ్యాయంలోనే దైవం ఒక మాటను సెలవిస్తాడు. అదేమిటంటే, నా నిజమైనటువంటి దాసులు వమిమ్మా రజఖనాహుం యున్ఫిఖూన్. దీని అర్థం ఏమిటంటే, నా నిజమైనటువంటి దాసులు నేను ఏదైతే వారికి ప్రసాదిస్తానో దాని నుండి వారు ఖర్చు చేస్తారు అని చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఇవ్వబడినదంతా కూడా ఆయన కారుణ్యము, ఆయన అనుగ్రహం మూలంగానే మనకు ఇవ్వబడింది అని ఎవరైతే భావిస్తాడో అతను ఈ ధనము నాది కాదు, ఇది నా వద్ద దైవము పెట్టినటువంటి అమానత్, ఒక అప్పగింత. ఈ ధనంలో ఇతరులకు కూడా ఇందులో వాటా ఉన్నది, ఇతరులకు కూడా ఇందులో హక్కు ఉన్నది అని భావిస్తాడు. భావించి ఏం చేస్తాడు, మరి ఇతరులకు రావాల్సినటువంటి హక్కులను అందులో చెల్లిస్తుంటాడు. ఉదాహరణకు, ఒక 100 రూపాయలు అతని వద్ద ఖర్చులు పోగా మిగిలిన ధనం ఉన్నది. ఆ ధనంలో 2.5% ఇతరులకు చెందినటువంటి హక్కు అందులో కలిసిపోయి ఉన్నది. దీనినే జకాత్ ధనము అంటారు. వెంటనే అతను ఆ ధనాన్ని తీసి మరి ఎవరెవరైతే హక్కుదారులు ఉంటారో వారందరికీ కూడా అతను పంచిపెట్టేస్తాడు. అంతేకాదు, ఇంకా దైవ ప్రీతి కోసము మిగిలిన ధనంలో కూడా అతను తనకు తోచిన విధంగా ఇతరులను మరి ఆదుకుంటూ ఉంటాడు, ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎవరైతే ఈ ధనం అంతా కూడా దైవం నాకు ప్రసాదించాడో, నేను నా యొక్క పరలోకాన్ని సరిచేసుకోవడం కోసము, పరలోకాన్ని సాధించడం కోసము ఒక అవకాశాన్ని నాకు ఇస్తున్నాడు అని ఎవరైతే భావిస్తాడో, మరి అలా కాకుండా ఈ ధనము నేను స్వయంగా సంపాదించాను, నా శక్తి యుక్తుల ద్వారా సంపాదించాను, నా కష్టార్జితము అని ఎవరైతే భావిస్తాడో అతను ఇతరుల కోసం ఖర్చు పెట్టడానికి ఎక్కువగా సంకోచిస్తూ ఉంటాడు. అరే, నా ధనాన్ని నేను ఇతరులకు ఎందుకు ఖర్చు పెట్టాలి అని. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే ఒక దైవభీతి పరుడు
తన వద్ద ఉన్నదంతా కూడా దేవుని తరపు నుండి వచ్చినటువంటి ఒక అప్పగింత, నేను ఇందులో ఇతరుల హక్కులు చెల్లించాలి అని ఎప్పుడైతే భావిస్తాడో అతనికి ధనం పట్ల వ్యామోహం ఎంత మాత్రం కూడా ఉండదు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, 3 వ్యక్తులను దైవం అమితంగా ప్రేమిస్తాడు. వారెవరంటే అల్లజీన ఫిస్సర్రాయి వజర్రాయి, ఎవరైతే కలిమిలోనూ లేమిలోనూ ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు పెడతారో. దైవ మార్గం అంటే సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మరి అందరి హక్కులను చెల్లించడమే దైవ మార్గము. కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు, నీ భార్య బిడ్డలను మరి వాళ్లకు ఒక ముద్ద పెట్టడం కూడా అది దైవ మార్గమే అన్నారు. అంటే నీతిగా నిజాయితీగా నువ్వు సంపాదించి వారికి నువ్వు తినిపించడం కూడా నీకు పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు. ఈ విధంగా సోదరుల దైవ మార్గం అంటే విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇది కలిగి ఉన్నది. కేవలం ఆరాధనాలయాలను నిర్మించడం ఒక్కటే కాదు, మరి సమాజంలో ఉన్నటువంటి అందరి హక్కులను చెల్లించడం కూడా అది దైవ మార్గమే. కాబట్టి ఎవరైతే తమ ధనాన్ని దైవ మార్గంలో మరి కలిమిలోనూ లేమిలోనూ ఖర్చు చేస్తారు. సహజంగా డబ్బు ఉన్నప్పుడు ఖర్చు చేయడం అనేది అంత గొప్ప విషయం కాదు, కానీ ఒకవేళ తన వద్ద ధనం లేకపోయినప్పటికీ కూడా మరి ఉన్న ధనంలో నుండే ఎవరైతే ఖర్చు పెడతారో మరి ఇటువంటి వాళ్ళను దైవం అమితంగా ప్రేమిస్తాడు అని తన గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మరి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఒక ప్రవచనంలో తెలియజేశారు. ఏమనంటే, మరి ప్రళయ దినాన్న ఎవరికి నిలువ నీడ లేనప్పటి ఆ పరిస్థితుల్లో దైవం కొంతమందికి ఒక 7 వ్యక్తులకు తన సింహాసనం కింద చోటును ప్రసాదిస్తాడు. దైవ సింహాసనము అంటే స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానం. అందులో ఒకళ్ళు ఎవరంటే, కుడి చేతికి తెలియకుండా మరి ఒక చేయికి తెలియకుండా మరొక చేయితోటి వాళ్ళు దానాన్ని చేయడం, అంటే కుడి చేతితో చేసిన దానం ఎడమ చేయికి తెలియదు అనమాట. అంత సీక్రెట్గా వాళ్ళు మరి తమ దానాన్ని చేసేవాళ్ళు అని. కాబట్టి సోదరులారా, కొన్ని సందర్భాల్లో బహిరంగంగా దానం చేయడం మంచిదైతే, మరి చాలా సందర్భాల్లో మరి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా రహస్యంగా దానం చేయడము అది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దైవం ఆజ్ఞాపించినటువంటి కొన్ని దానాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడే మనం చెప్పుకున్నాము, మనిషి తన ఖర్చులు పోగా మిగిలిన ధనంలో 2.5% సమాజంలో ఉన్నటువంటి అనేక బీద సాధనల మీద ఖర్చు పెట్టడము, దీనిని జకాత్ దానం అంటారు. ఇటువంటి దానాన్ని బహిరంగంగా చేయాలి. ఎందుకంటే మిగతా సోదరులు కూడా అది చూసి, అరే ఇతను తన ధనం నుండి ఈ విధంగా దానం ఇస్తున్నాడే, పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడే, నేను కూడా ఈ విధంగా చేయాలి అని స్పిరిట్ కోసం, ఒక ప్రోత్సాహం కోసము కొన్ని దానాలు బహిరంగంగా చేస్తే ఎక్కువ దానాలు మరి ఎవరికి తెలియకుండా చేయాలి. కానీ సోదరులారా, సహజంగా ఇక్కడ మన అందరి శత్రువు మరి మనలను అనుక్షణం కూడా దైవ మార్గం నుండి దూరం చేయడానికి ప్రయత్నించే ఒక దుష్టశక్తి ఉన్నది. దానిని మనము సైతాన్ అంటున్నాము, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తున్నాము. వాడేమని మరి పురిగొరుపుతాడు అంటే, చెడు తలంపులు కలుగజేస్తాడు. అంటే అరే ఇంత ధనాన్ని నువ్వు ఖర్చు పెడుతున్నావే, ఆ మాత్రం జనాలకు తెలియకపోతే ఎలాగా అని మనసులో మరి చెడు తలంపులు కలుగజేస్తుంటాడు. మనిషి వాడి బొట్టులో పడిపోయి, అవును కదా నేను ఇంత ధనాన్ని ఖర్చు పెడుతున్నాను, నలుగురికి తెలియకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి మరి అందరికీ చెప్పడము, లేకపోతే ఫోటోలు తీయించుకుని పేపర్లో వేయించుకోవడము మనం చూస్తుంటాం. ఈ విధంగా సోదరులారా, మనము చేసే ధనము ఒకవేళ అందులో సరైనటువంటి సంకల్పం లేకపోతే, దైవ ప్రీతి అన్న సంకల్పం లేకపోతే, దైవము ఈ పనికి సంతోషించి నాకు మరణానంతరము ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అన్న ఆలోచన లేకపోతే సోదరులారా, మనము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అది ఏ మాత్రం కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ఇన్నమల్ అమాలు బిన్నియాత్, మీరు చేసే ప్రతి పనికి సంకల్పం ప్రధానము, సంకల్పము పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి అన్నారు. ఆ సంకల్పం ఏ విధంగా ఉండాలి? దైవ ప్రీతి ఉండాలి, మరణానంతరము నాకు సాఫల్యం రావాలి అన్నది ఉండాలి తప్పించి జనాలు నన్ను చూసి ఓహో అనాలి, ఆహా అనాలి, గొప్పగా పొగడాలి అని మనము తలంచామంటే మన సంకల్పం సరైనది కాదు అన్నమాట. కాబట్టి సోదరులారా, ఏ విషయమైనా దాన ధర్మాలు ఒకటే కాదు,
మన ఆరాధనలు, మన ప్రతి వ్యవహారం కూడా సంకల్పం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సంకల్పం ప్రధానంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే సరైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా మరి బహిరంగంగా నాకు అంటే ఇది ప్రదర్శన బుద్ధి ఉన్నట్లయితే, అంటే నలుగురు కూడా చూడాలి, అందరూ గొప్పగా పొగడాలి అన్న ప్రదర్శన బుద్ధి ఉన్నట్లయితే మనం ఎన్ని దాన ధర్మాలు చేయండి, ఎన్ని మంచి పనులు చేయండి, మరి వాటి ఫలితాన్ని దైవము ప్రపంచంలోనే కొద్దో గొప్ప పేరుతో ఆ విధంగా తీరిపోతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ప్రళయ దినాన ఒక వ్యక్తి దైవం ముందు హాజరవుతాడు. అతను గొప్ప దాన ధర్మాలు చేసిన వాడే ఉంటాడు. అతను మనసులో భావిస్తుంటాడు, ఇన్ని గొప్ప దాన ధర్మాలు నేను చేశానే, ప్రపంచంలో ఉన్నప్పుడు అందరూ నన్ను ధర్మదాత అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇంత గొప్ప దానపరుడు మరొకడు లేడు అన్నారు. మరి దైవం నన్ను పిలిచి, అబ్బాయి ఇదిగో స్వర్గం తీసుకో అని చెప్పేసి నాకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని అతను మనసులో భావిస్తుంటాడు. దైవం అతను ప్రశ్నిస్తాడు, ఓ నా దాసుడా, నీవు ఏ ఏ పనులు చేసి వచ్చావు? నేను నీకు ఇంత గొప్ప ధనాన్ని ప్రసాదించాను కదా, ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాను కదా, నీవు ఏం చేసి వచ్చావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ దాసుడు అంటాడు, ఓ దైవమా, నేను నీవు ఇచ్చినటువంటి ధనాన్ని గొప్ప దాన ధర్మాలు చేశాను, వాళ్ళని ఆదుకున్నాను, వీళ్ళని ఆదుకున్నాను, చాలా గొప్ప మరి ఖర్చు పెట్టాను నీ మార్గంలో అనగానే దైవం చెప్తాడు, నీవు అబద్ధం ఆడుతున్నావు, నీవు నా కోసం ఏమీ చేయలేదు, నీ పేరు ప్రఖ్యాతుల కోసం చేశావు, నిన్ను జనాలందరూ కూడా పొగడాలని చేశావు, పేరు ప్రఖ్యాతులు రావాలి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు రావాలి అన్న ఉద్దేశంతో, అన్న సంకల్పంతో నువ్వు చేసావు తప్పించి దైవ ప్రీతి కోసము, పరలోక ప్రతిఫలాపేక్షతోటి నువ్వు ఎంత మాత్రం కూడా చేయలేదు. కాబట్టి నీకు రావాల్సినటువంటి ఆ పుణ్యము మంచి పేరు రూపంలో, నలుగురు నీ గురించి చెప్పుకోవడం రూపంలో ప్రపంచంలో నేను ఇచ్చేశాను. ఇక్కడ నీకు పరలోకంలో ఏమి కూడా ఉండదు అని అతను ఈడ్చికి వెళ్ళి నరకంలో తోసివేయండి అని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి సోదరులారా, మనము ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా, ఎన్ని గొప్ప దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా సరైనటువంటి సంకల్పం లేకపోతే సోదరులారా, అవన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు మాదిరిగా వ్యర్థమైపోతాయి. మరి ఇక్కడ దైవం అదే చెప్తున్నాడు, నేను అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదిస్తాను కొంతమందికి. ఎందుకంటే దైవం అందరికీ ఒక రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడు. కొంతమందికి ఎక్కువ ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి తక్కువ ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి బేదరికాన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి ధనాన్ని ఎక్కువ ఇచ్చి పరీక్షిస్తాడు. ఈ విధంగా సోదరులారా, నేను అనేక సందర్భాలు చెప్పాను, మనలో ప్రతి ఒక్కరం కూడా పరీక్షలను ఎదుర్కొంటున్నాము. పరీక్ష ప్రపంచం ఇదంతా కూడా. కొంతమందికి ఎక్కువ ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి తక్కువ ఇచ్చి. అందరికీ ఒకే విధమైనటువంటి పరీక్ష ఉండదు. ఈ విధంగా అయితే 1,00,000 రూపాయలు ఉన్న వ్యక్తికి 1,00,000 రూపాయలకు తగ్గ ప్రశ్నలు ఉంటాయి. 100 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలకు తగ్గ పరీక్షలు ఉంటాయి. 100 రూపాయల వ్యక్తికి 1,00,000 రూపాయల పరీక్షలు, 1,00,000 రూపాయలు ఉన్న వ్యక్తికి 100 రూపాయల పరీక్షలు ఉండదు సోదరులారా. కాబట్టి అందరూ ఒకే విధమైనటువంటి పరీక్షలు ఎదుర్కోవడం లేదు. అయితే పరీక్ష మాత్రం తప్పనిసరిగా ఎదుర్కొంటారు. దైవం ఒక వ్యక్తికి ధనాన్ని ప్రసాదిస్తే, నేను నీకు ఇచ్చినటువంటి ధనాన్ని నీవు ఏ మార్గంలో ఖర్చు చేశావు అని ప్రశ్నిస్తాడు. ఉదాహరణకు చూడండి, ఒక తండ్రి తన బిడ్డకు ఒక 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఖర్చు నిమిత్తము. తిరిగి ప్రశ్నిస్తాడు, ఎరా బాబు నీవు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎందులో ఖర్చు పెట్టావు అని చెప్పేసి. అదేవిధంగా సోదరులారా, దైవం మనకి ఇచ్చినటువంటి ధనాన్ని, సరే ఇక్కడ ఇంకొక ప్రశ్న, ధనాన్ని సంపాదించడము 2 మార్గాలు ఉన్నాయి సోదరులారా. మంచి మార్గం ద్వారా, చెడు మార్గం ద్వారా. చెడు మార్గం ద్వారా కూడా ధనం చేరుతూ ఉంటుంది. అందుకనే కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు, మరణానంతరము దైవం ప్రశ్నించే ప్రశ్నల్లో 2 ప్రశ్నలు ప్రధానమైనవి. అదేమిటంటే, నీవు నీ ధనాన్ని ఏ మార్గం ద్వారా సంపాదించావో, ఏ మార్గాలలో ఖర్చు పెట్టావు అని సోదరులారా. కాబట్టి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అశ్లీలత ద్వారా ధనాన్ని సంపాదించి ఆ విధంగా మంచి మార్గంలో ఖర్చు పెట్టాడు, అది కూడా వ్యర్థమే. అన్యాయంగా సంపాదించి దైవ మార్గంలో ఖర్చు పెడితే ఆయన అంగీకరిస్తాడా? అదేవిధంగా సరైన మార్గంలోనే సంపాదించాడు, కానీ మంచి మార్గంలో ఖర్చు పెట్టడం లేదు, అన్యాయం, అశ్లీలత, అక్రమాల మార్గంలో ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, అది కూడా వ్యర్థమే. కాబట్టి మంచి మార్గంలో సంపాదించి మంచి మార్గంలోనే ఖర్చు పెట్టాలి. చెడు మార్గంలో సంపాదించి మంచి మార్గంలో ఖర్చు పెట్టినా, మంచి మార్గంలో సంపాదించి చెడు మార్గాలలో ఖర్చు పెట్టినా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి మన ధనాన్ని సంపాదించడం కూడా ముఖ్యమే,
మంచి మార్గం ద్వారా సంపాదించిన ధనాన్ని మంచి మార్గాల్లో ఖర్చు పెట్టడం కూడా ముఖ్యమే. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మనం ఇప్పుడు వింటున్నామో వీటి పట్ల మనం ఆలోచన చేసి మన జీవితంలో వీటిని ఆచరణ చేసేలాగా సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.